నాకు పరిచయం చేస్తున్నారు. In the same John chapter 3 verse 16, the Lord wanted to speak. Lord was speaking directly to me. ఆ సేమ్ యోహాను 3:16 దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆ వాక్యం. In that same verse, the Lord is speaking to me very personally, saying that God loves the world. It says, I accepted as a God loved Daniel so much. ఆ వాక్యం నాకు ఎంత బాగా మాట్లాడిందంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాదు, దేవుడు దానియేలు అనే నన్ను ఎంతగానో ప్రేమించాడు. And he gave his son to Daniel. ఆయన తన సొంత కుమారుని దానియేలు కోసం ఇచ్చాడు. And Daniel should not perish. అప్పుడు దానియేలు నశించుకోకూడదు. Daniel should have eternal life. దానియేలు నిత్య జీవం కలగాలి. I committed myself to the Lord. ఆ విధంగా దేవుడికి సమర్పించుకున్నాను. And I left all my the holy things, and I just kneel down and pray to God, Lord, thank you for saving my life. ఈ మరి బోధపడిన విషయాలు అన్ని వదులుకొని నేను మోకరించి దేవుడు ప్రార్థన చేస్తాను. నా జీవితాన్ని నువ్వు రక్షించినందుకు దేవుడు తెలిపాను. After my inter second year, I was sincerely praying to the Lord. ఇంటర్ 2వ సంవత్సరం తర్వాత నేను మరి దేవుడు ప్రార్థన చేస్తుండగా, Lord, what is my next? తర్వాత నేను ఏం చేయాలి? What shall I do?